మహిళలకు, అక్కచెల్లెలకు, యువకులకు, విద్యార్థులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఈ సమావేశానికి ఆహ్వానం తెలియజేస్తూ మా నాయకుడు జంగా గౌతమ్ గారికి హృదయపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. దేశం మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా దేశ ప్రజల మీద, మన రాజ్యాంగం మీద, ప్రజాస్వామ్యం మీద జరుగుతున్న దాడి మీ అందరి దృష్టికి వచ్చింటుంది. ప్రత్యేకించి మన అధినాయకుడు రాహుల్ గాంధీ గారు, మోడీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని ఎదిరిస్తూ హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కలిసి ఉండాలని, భారతదేశం ఒక మనుగడ మత సామరస్యం ఉందని చెప్పి ప్రజలందరికీ తెలియజేస్తూ బీజేపీ వాళ్ళు అవలంబిస్తున్న ఈ ప్రజా వ్యతిరేక విధానాలను, మతతత్వ విధానాలను, కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే విధానాలని, రాజ్యాంగ వ్యవస్థల్ని నిర్వీర్యం చేసే విధానాలని, దాన్ని దుర్వినియోగం చేసే ఒక పద్ధతిని క్రమబద్ధీకరణలో వాళ్ళు చేస్తున్న ఈ దుశ్చర్యని, లేదంటే ఈ వినాశనాన్ని ప్రజల మధ్య ఉంచుతూ బీజేపీ వాళ్ళు చేసిన ప్రతి ఒక్క కార్యక్రమం వల్ల ప్రజల నడ్డి విరుగుతామనే తప్ప మధ్యతరగతి వాళ్ళు దారుణంగా దెబ్బతిన్నారని చెప్పి అనేక రకమైన సందర్భాల్లో ఈ మోడీ గారిని నిలదీసిన రాహుల్ గాంధీ గారు నిలదీస్తూనే ఉన్నారు. ఇంత ముందు చేశారు, మొన్న చేశారు, రాబోయే చేస్తారనే ఒక ఉద్దేశంతో ఆయన మీద ఒక చిన్న కేసు ఏదో అన్నాడని చెప్పేసి జడ్జి న్యాయ వ్యవస్థని మేనేజ్ చేసి దాన్ని ఉపయోగించి ఆయన్ని 2 ఏళ్ళు జైలు శిక్ష ఇవ్వడమే కాకుండా ఆయన పార్లమెంట్లో ఈ అదానీకి మోడీ గారికి ఉన్న సంబంధాలను బయటపెడుతున్నారని, దాని మీద పదే ప్రశ్నిస్తున్నారని, ప్రజల్లో కూడా దాని మీద ఒక ఆలోచన ధోరణి మొదలైందని చెప్పి ఇది చాలా ప్రమాదం అని చెప్పి గుర్తించి రాహుల్ గాంధీ గారిని నోరు నొక్కాలి అనే ఉద్దేశంతో ఏ విధంగా అయితే వాళ్ళు ఆయన మీద 2 ఏళ్ళు జైలు శిక్షణ పడిన వెంటనే ఆయన 30 ఏళ్లుగా నిధులు ఇస్తూ ఆ పార్టీని పెంచి పోషించుకుంటూ ఆ పార్టీకి బినామీగా ఉన్నటువంటి గౌతమ్ అదానీ అనేటువంటి కంపెనీకి ప్రపంచం నలుమూలల అన్ని దేశాల నుంచి కాంట్రాక్టులు ఇప్పిస్తున్నటువంటి పాలన మనం చూస్తున్నాం. ప్రపంచ కుబేరుడిగా అతను ఎదగటానికి ప్రభుత్వంలో ఉండేటువంటి ప్రధానమంత్రి హోదాలో ఉండేటువంటి ప్రధానమంత్రి స్వయంగా ఆస్ట్రేలియాకి, కెనడాకి, శ్రీలంకకి, బంగ్లాదేశ్కి వెళ్ళి అతనికి బొగ్గు కాంట్రాక్టర్లు లేకపోతే వేరే కాంట్రాక్టర్లు, మైనింగ్ కాంట్రాక్టర్లు ఇప్పించినటువంటి వాస్తవాలు ఇప్పుడు దేశం ముందు ఉన్నాయి. ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన కేంద్రంలో జరుగుతుంటే ఒక పక్క ధరలు పెరిగిపోయాయి. పెట్రోలు, డీజిల్ ధరలు, నిత్యావసర సరుకుల ధరలు, గ్యాస్ బండ ధరలు, నిత్యావసర ధరలు పెరిగిపోయి సామాన్యులు అతలాకుతలం అయిపోతున్నటువంటి పరిస్థితి చూస్తాం. ఇంత రకాలుగా 9 ఏళ్లుగా ఇప్పుడు నేను చెప్తున్నటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు గమనించుకుంటే భారతీయ జనతా పార్టీ ప్రధానంగా నిరుద్యోగులకు వ్యతిరేకం, రైతులకు వ్యతిరేకం, కార్మికులకు వ్యతిరేకం, ప్రజలకు వ్యతిరేకం, మధ్యతరగతికి వ్యతిరేకం, అందరికి వ్యతిరేకంగా పాలన చేస్తూ ఉంది. ఇంకా దుర్మార్గం ఏం చేస్తూ ఉన్నారంటే సామాన్య ప్రజల మధ్య మత చిచ్చు పెట్టి ముస్లిం హిందువులుగా విభజించి, లేదా హిందీయేతర భాషలుగా విభజించి, ప్రాంతాలుగా విభజించి, కులాలుగా విభజించి మొత్తం దేశాన్ని ఒక రకమైన చాలా విచ్ఛిన్నం చేసేటువంటి రాజకీయ వ్యూహాలతోటి, రహస్య ఎజెండాలతోటి బీజేపీ పనిచేస్తూ ఉంది. అలాంటి బీజేపీకి ఈ రాష్ట్రంలో నమ్మకమైన మిత్రులు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ ఎలాగా ఆయన పొత్తులో ఉన్నాడు. కనుక ఈ రాష్ట్రంలో బీజేపీ లేదని చాలామంది అనుకుంటున్నారు, తప్పు. భారతీయ జనతా పార్టీ అంటే బాబు, జగన్, పవన్ ఈ రాష్ట్రంలో. కనుక ఈ రాష్ట్రంలో 25 ఎంపీలు ఇవ్వండి, నేను ప్రత్యేక హోదా సాధిస్తానని ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లు అడిగారు. ఓట్లు అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లు మాట నమ్మి ఇక్కడ మాట మీద కట్టుబడతాడేమో, మడమ తెప్పుడేమో,
అని నమ్మినటువంటి మన జనం అంతా కూడా, విద్యావంతులు చదువుకున్న వాళ్ళందరూ కూడా 22 ఎంపీలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. 4 ఏళ్ళు అయిపోయింది. ఈ 4 ఏళ్ళుగా నరేంద్ర మోడీ కాళ్ళ దగ్గర మోకరిల్లటం తప్ప ప్రత్యేక హోదాను జగన్మోహన్ రెడ్డి సాధించలేదు, విభజన హామీలు సాధించలేదు, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీని సాధించలేదు, విశాఖ ఉక్కుని సాధించలేదు, లేకపోతే కడప ఉక్కు సాధించలేదు, విశాఖ రైల్వే జోన్ సాధించలేదు, ఏ అంశాలు సాధించలేదు. సాధించకపోగా ఆయన నల్ల చట్టాలు పెడితే ఈయన మద్దతు ఇస్తాడు. ఏ చట్టం పెట్టినా వైసీపీ వాళ్ళు మద్దతు ఇస్తున్నారు కేంద్రంలో. కనుక భారతీయ జనతా పార్టీ యొక్క బి టీములుగా పనిచేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో బాబు, జగన్, పవన్. కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజలారా ఆలోచించండి. ఈ దేశాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీదకి వచ్చింది, కాంగ్రెస్ మీద. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజల మీద ఉంది. కనుక ప్రజలు ఆలోచించాలి. ఖచ్చితంగా ఈ సమయంలోనే రాహుల్ గాంధీ గారు నరేంద్ర మోడీ యొక్క మత విద్వేష రాజకీయాల్ని, నరేంద్ర మోడీ యొక్క పెట్టుబడిదారి అనుకూల రాజకీయాల్ని, నరేంద్ర మోడీ యొక్క ప్రజా వ్యతిరేక కార్యక్రమాలని, విధానాల్ని ప్రెసిడెంట్ తెల్ల గౌతమ్ గారికి పరంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, డిసిసి గారు గౌతమ్ అన్న గారు ఇప్పటి వరకు చెప్పినటువంటి ఏవైతే బీజేపీ ఆగడాలు, వారికి సహకరిస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ మరియు ప్రతిపక్ష పార్టీలు ఏ విధంగా మనం ఈ రాష్ట్రం ఇంకా వెళ్ళగొట్టాలనే విషయం పైన సుదీర్ఘంగా వారు మాట్లాడి చెప్పారు. ఒక విషయాన్ని మనం అందరం కూడా గమనించుకోవాలి. 2014, 2019లో ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ లేనందువల్ల ఈ దేశ సంపదని, ఈ రాష్ట్ర సంపదని ఏ విధంగా బడాబాబులకు పంచిపెడతారనే విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించవలసిందిగా మేమందరం కోరుచున్నాం. ఇది రాబో రోజుల్లో మరో స్వరాజ్యానికి పోరాటం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మళ్ళొక్కసారి స్వాతంత్ర పోరాటానికి భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ మతత్వ పార్టీగా మనవల్ని చూపిస్తుందే తప్ప తను ఒక మతానికి సంబంధించిన పార్టీగా దేశాన్ని విచ్ఛిన్నం చేస్తుందనే విషయాన్ని మనం అందరం కూడా గమనించకపోతే రాబో తరాల్లో మనం బానిసలు కావడం తథ్యమనే విషయాన్ని ప్రజలందరూ గమనించాలి. ఇంకా దేశ రాజకీయాలు పక్కన పెడితే రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి మన రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు లేకుండా, అభివృద్ధి లేకుండా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని మభ్యపెట్టి, మోసం చేసి, అప్పులు చేసి సంపదను పంచుతున్నానని చెప్పి ఇంకా కూడా మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నారు. దయచేసి దాన్ని గమనించాలి ప్రజలందరూ. ఎందుకంటే రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేదు, ఉద్యోగ అవకాశాలు అంతకంటే లేదు. రాష్ట్రంలో జీతాలు లేని పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. రేపు రాబోయే ఎలక్షన్స్లో కూడా జిమ్మిక్కులు చేసి ఇంకా 175 సీట్లకు 175 సీట్లు నాకే ఇవ్వాలని అని చెప్తా ఉన్నాడు ఆయన. ఒక్క అవకాశం ఇచ్చినటువంటి ఈ రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారనే విషయాన్ని ప్రజలందరూ గమనించాలి. ఒక ప్రాజెక్ట్ కట్ల చేసినటువంటి ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ కాల, ఒక రోడ్డు సక్రమంగా జరగల, ఒకే ఒక చదువుకున్న వ్యక్తికి కొత్త ఉద్యోగాలు రాల. అభివృద్ధి అంటే అప్పులు తీసుకొని వచ్చి పంచడమే అభివృద్ధి అయ్యేట్లుగా ఉంటే ఈ రాష్ట్రంలో ఇదివరకు చేసినటువంటి అభివృద్ధి ఫలాల్లో వచ్చినటువంటి సంపదనంతా కూడా